సాహితి గారు. హలో. హాయ్. హాయ్. ఎక్కడికి వెళ్ళినా యోగా అన్న మాట వస్తే సుమన్ టీవీ అనగానే సాహితి యోగా ఇది ఒక ట్యాగ్ లైన్స్ అయిపోయినాయండి. సాహితి యోగా, యోగా సాహితి. అసలు నా కొడుకు ఎక్కడ వెళ్ళినా సన్ బట్ 3.5 years గా చూసారు కదా. సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అందరూ ఇట్లా సాహిత్య యోగా అని వింటా ఉంటాడు కదా. వాడు మమ్మీకి బదులు సాహితీ యోగా అంటున్నాడా? ఊరికే అమ్మ సాహిత్య యోగా భలే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎక్కడ టీవీలో వస్తున్నా వాళ్ళు ఎవరైనా స్కూల్లో చెప్తున్నా అది భలే హ్యాపీ ఫీల్ అవుతాడు. 3.5 years సాహిత్య యోగా అంటాడు. చూడండి, కానీ రియల్గా చెప్తున్నానండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇవాళ రేపు అవేర్నెస్, ఇప్పుడు ఒక 2 persons మాట్లాడుకుంటున్నారు, ఒక డిస్కషన్ నడుస్తుందంటే అది హెల్త్ మీద డెఫినెట్గా వెళ్ళిపోతుంది. ఆ హెల్త్ ఇష్యూ వచ్చేసరికి వెంటనే యోగా అవసరం. యోగా అంటే మీ దగ్గర సాహితీ గారు చెప్తారు కదా, చాలా బాగా చెప్తారు అనేసి అంటుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మా బ్రాండ్లో సుమన్ టీవీలో ఎస్ మేము కలిసి వర్క్ చేయటం చాలా సంతోషం. ఒక మంచి కాజ్ కోసం, అది కూడా రెగ్యులర్ కంటెంట్ కాకుండా ఒక మంచి కాజ్ కోసం వర్క్ చేయటం. కాన్స్టిపేషన్ అండి, చాలా మందిలో మనం వింటూ ఉంటాము, డైజెషన్ ఇష్యూస్. ఆ డైజెస్ట్ అవ్వక ఎంత బాధపడతారు, గ్యాస్ రావటం, గ్యాస్ అవుట్, కాన్స్టిపేషన్. దీనికి యోగాలో స్పెసిఫిక్ గా ఏమన్నా ఉందా అండి? పలానా ఆసనాస్ వేస్తే మనకి తగ్గుతుంది అనేది. ఇప్పుడు అంతెందుకు జయగారు, ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, 15 ఏళ్ల నుంచి గ్యాస్ టాబ్లెట్స్ వాడేటోళ్ళు ఇప్పుడు ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనం డైట్ ఇస్తాము, లైవ్ క్లాసెస్, రెగ్యులర్ యోగా చెప్తాము, టిప్స్ చెప్తాను, రెసిపీస్ ఇస్తాను. ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూసి తగ్గించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సూపర్ అండి. అసలు అన్ని ఇప్పుడు చెప్తున్నాను కదా జయ గారు, ఇప్పుడు ఈ మధ్యలో ప్రతి ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, ఏదో ఒక నాకు చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అంత టెన్షన్ అవసరమే లేదు. అసలు ఇంత టెన్షన్ నేను 3 నెలలు ఇవ్వండి మీ బాడీకి, కరెక్ట్ గురు దొరికితే, కరెక్ట్ గైడెన్స్ దొరికితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ జయగారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిన సిచ్యువేషన్ చెప్పాలా, ఎంత ప్రాబ్లం ఉంది, అవస్థలు పడుతున్నారు. కానీ యోగా చేయాలి, కొంచెం మంచి ఫుడ్ కరెక్ట్ గా సెట్ చేసుకో, దాని మీద లేదు జయగారు. మీరు ఏమైనా అసలు నేను ఇట్లా అంటే నచ్చుతుందో లేదో జనాలకు నాకు తెలియదు, కానీ హాస్పిటల్కి పెట్టడానికి రెడీ ఉంటున్నారు, దీనికి పెట్టడానికి అరే ఇంతనా అంతనా అంటారు. నేను 100% చెప్తున్నాను, మీరు 5,000 పెట్టొస్తున్నారంటే ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం టిక్ చేసుకోండి. 10 days బిఫోర్ మీరు క్లాస్కి ముందు ఎట్లా ఉంది ఎవ్రీథింగ్, మీ ఫుల్ బాడీ రిపోర్ట్ పెట్టుకొని టిక్ చేసుకోండి. క్లాస్కి రండి, నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వండి, డైట్ యోగా టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. 1 month తర్వాత మీరే చూడండి అన్ని బాక్సెస్ పోతాయి. 100% జయగారు. 3 months తర్వాత ఇంకా మీరే చూడండి ఎట్లా ఉంటుంది. అయితే ఆఫ్టర్ కోవిడ్ అవేర్నెస్ రాలేదా అండి హెల్త్ మీద? అంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. కానీ మనీ విషయంలోనే కొంత ఆలోచనలు. యాక్చువల్లీ చెప్పాలంటే జయగారు, 100లో 60 మంది మారారు. హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ లేదు పడింది ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే చూస్తున్నాము సడన్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో డైజెషన్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదామన్నారు కాబట్టి చెప్తున్నాను జయగారు. ఇప్పుడు 4 కూర్చుంటే, నేను మొన్న అడుగుతున్నాను మా అమ్మ వాళ్ళని ర్యాండమ్ గా, నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు జయగారు తోటి మీరు అడగండి ఒక క్వశ్చన్ ఏమంటారు, డైజెషన్ ఇదే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి అసలు నెగ్లెక్ట్ చేసే విషయం కాదు జయగారు. అసలు వయసుతో సంబంధం లేదండి, చిన్న పిల్లలకు కూడా స్టార్ట్ మొత్తం. అసలు ఎట్లా అంటే డైజెషన్ ని నెగ్లెక్ట్ చేయదు. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ లో బాగా ఇంపార్టెన్స్ తీసుకొని కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ నేను చెప్పే విషయం డైజెషన్ గురించి. గట్ హెల్త్ సరిగా లేనప్పుడు, డైజెషన్ సరిగా లేనప్పుడు 100 ప్రాబ్లమ్స్ వస్తాయి జయగారు. ఇట్లనే ఇగ్నోర్ చేస్తా ఉంటే మనకి తెలియకుండానే 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా అర్థం కదా. అంటే ఇప్పుడు మీరు డైజెషన్ బాగాలేదు, ఇన్ని ప్రాబ్లమ్స్, 10 ప్రాబ్లమ్స్ వచ్చాయి, దీనికి టాబ్లెట్లు, ఇది సెట్ వేసుకుంటూనే ఉంటారు. ఇది సెట్ చేసుకోకుండా ఇవన్నీ సెట్ చేసుకోవాలని చూసి అవ్వదు. ఓకే, ఏమిటండి దీనికంటే మనం సొల్యూషన్ ఏంటి అంటే మీ దగ్గరికి వచ్చి తీసుకోవడం అసలు వెరీ గుడ్ అన్నమాట. అలా కాకుండా ఇంట్లో మనం ఏమన్నా చిన్న రెమెడీస్ ఏమన్నా చాలా చేయొచ్చు. ఇప్పుడు ఒక్కటి జగర్, మీకు ఛాన్స్ ఉంటే మాత్రం అట్లీస్ట్ 1 month క్లాసెస్ లో రమ్మని చెప్తాను. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ మొత్తంలో ఒక్కరు క్లాసెస్ 1 month తీసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడే విషయాలు. సూపర్ అండి. అవును, కుదరట్లేదు, ఇట్స్ ఓకే, టైమ్ మనీ అఫర్ట్ ఏం చేయొచ్చు. చాలా ఆసనాస్ ఉన్నాయి జగన్, మనం చూపించాం చాలా ఆసనాస్, చాలా ఉంటాయి. మనకి మార్నింగ్ టైంలో చేసుకోవడం బెటర్. ఇప్పుడు నేను చిన్న చెప్తాను ఏం చేసుకోవాలని, చిన్న టిప్. మనం మార్నింగ్ లేసాక ఇమీడియట్లీ ఎప్పుడు లేస్తే అప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది, బ్రష్ చేసుకునే కంటే ముందు వాటర్, హాట్ వాటర్, వామ్ వాటర్ 2 glasses. ఆల్రెడీ డైజెషన్ ప్రాబ్లం కదా, రాగి గ్లాస్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్న వామ్ వాటర్ తాగేసేయాలి. అంటే రాత్రి రాగి గ్లాస్లో పెట్టుకొని పొద్దున్న లేసాక మళ్ళీ ఆసన పొజిషన్లో కూర్చొని తాగేసేయాలి. కూర్చోరాకపోతే మీరు నార్మల్ కూర్చున్నా ఓకే, అయిపోయి. తర్వాత 15 నిమిషాలు యోగా. ఇప్పుడు నేను ఏదైతే ఆసనాస్ చెప్తున్నానో వెరీ ఇంపార్టెంట్, అది కంపల్సరీ ఎండలో కూర్చొని చేసుకో.
ఆ మార్నింగ్ ఎండ్లో కూర్చొని ఈ 15 నిమిషాలు ఆసనాస్, చిన్న వాకింగ్, ఆ ఆసనాస్ చేసేటప్పుడు కడుపు తెలిసిపోతుంది మనకి. సో బాత్రూమ్ వెళ్ళిపోవాలి. మనం నిద్ర లేచిన 1 hour లోపే మన మోషన్ క్లియర్ ఉండాలి. లేదు అట్లా రావట్లేదు అనుకుంటే మీకు ఇష్యూ స్టార్ట్ అవుతుంది. 1 hour లోపే ఉండాలి. మనం మన పూప్ని బట్టి మన మోషన్ ఎట్లా వచ్చింది దాన్ని బట్టి మన హెల్త్ చెప్పేసేయచ్చు, ఈజీగా చెప్పేసేయచ్చు. మన గట్ హెల్త్ ఎలా ఉంది, మన హెల్త్ ఎలా, ఎవ్రీథింగ్ చెప్పొచ్చు. దీంతో పాటు ఫుడ్ అండి, ఫుడ్ చాలా ఇంపార్టెంట్ జగర్. ఇప్పుడు మన బాడీ ఏంటి అని మనకే తెలుసు. సో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు, ఇప్పుడు ఏదైనా తిన్నారు మీరు పడలేదు, మీరు వెంటనే అది నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ డైజెషన్ ప్రాబ్లం, సో నోట్ చేసుకోవాలి. ఏదైతే పడట్లేదో అది తినొద్దు. ఇంకొకటి, రైస్ తింటున్నాం, పప్పులు తింటున్నాం, ఏ లెంటిల్స్ అయినా సరే మినిమం 3 గంటలు నానబెట్టుకొని తినాలి. మినిమం 3 గంటలు నానాలి. ఎనీ టైం అందరికీ ఇది. ఇంకా మనకి ఈ బ్లోటింగ్, ఈ డైజెషన్ సరిగా అవ్వకపోతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. జింజర్, అల్లం ముక్క ఉంటుందా, అల్లం ముక్క సన్నగా కోసుకొని దాని మీద రాక్ సాల్ట్ వేసుకొని తినేసేయాలి. ఇది యాక్చువల్ చాలా చాలా మంచి టిప్. CCFT అని హెర్బల్ టీస్ ఉంటాయి, చాలా బాగా పని చేస్తాయి. సోంపు చాలా మంచిది తిన్నాక. ఇలాంటివి చాలా ఉంటాయి జయగారు. ఇలా మనం ర్యాండమ్గా 10-15 చెప్పగలుగుతాం, కానీ మన దగ్గర వస్తే ఇంకొంచెం బెటర్ వేలో కన్వే చేయొచ్చు. ఓకే. అయితే స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయని విన్నానండి నేను, గ్యాస్ ప్రాబ్లం. 100% స్కిన్ ఒకటే కదా జగర్, ప్రతిదీ ఎవ్రీ తో అన్ని ఇంటర్లింక్. మీకు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పాలా, ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు, నా గట్ హెల్త్ అస్సలు బాగాలేదు, నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ విషయం చూసారా. మనం చుట్టూ ఎవరితో ఉంటున్నామో అదే మనం ఎవరితో పాజిటివ్గా ఉంటున్నాం, పాజిటివ్ సేమ్ హెల్త్ కూడా అంతే. అండ్ ఇది ఏమంటారు, ఇది యోగిక్ వేలోనే కాదు, సైంటిఫిక్ వేలో కూడా గట్ హెల్త్, గుడ్ బ్యాక్టీరియా అంత ఇంపార్టెంట్. అట్లా ఉంటుంది. తర్వాత పెరుగు, మజ్జిగ ఇవి రెగ్యులర్ గా తీసుకోవాలి. మిల్క్ కూడా ఎక్కువ తీసుకోవాలని వింటూ ఉంటాను, అది ఎంత వరకు కరెక్ట్ అండి? మిల్క్ కాదా, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఇవన్నీ మంచి. సో పెరుగు, మజ్జిగ రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి. స్లీప్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఫుడ్స్ స్లీప్ 100% ఉంటుంది. స్లీప్, స్ట్రెస్, ఇంకా మీరు అన్ని ప్రాబ్లమ్స్ లో వేసుకోండి. అన్నిట్లో టిక్ కొట్టాల్సింది. ఇట్లా మనం ఫ్లో చార్ట్ తీస్తే స్లీప్, ఇన్సోమ్నియా, స్ట్రెస్, అన్ని ఎవ్రీథింగ్. స్ట్రెస్ ఉంటే రాదు. ఓకే. అసలు గట్ హెల్త్ అవ్వటానికి రీజన్స్ ఏంటి సాహితి గారు? ఎందుకు అట్లా అవుతుంది? మిస్టేక్స్, లైఫ్ స్టైల్ మిస్టేక్స్, నచ్చినట్టు తినడము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ జగరు మొత్తం మార్కెటింగ్ ఇండస్ట్రీ వచ్చి అన్యాయం చేసి పడేస్తున్నారు. అన్ని అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు జంక్ తినాలనిపించింది ఫ్రెష్గా ఎప్పుడైనా 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి ఫ్యామిలీతో ఎంజాయ్, ఏం పర్వాలేదు. కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ ప్యాకేజింగ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో 100% అవాయిడ్. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జగర్, ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ కమర్షియల్. అంటే ఎట్లా అంటే 10 కిలోలు తగ్గిస్తాను, మీరు దాంట్లో చాక్లెట్లు తినండి, బిర్యానీలు తినండి, ప్యాకెట్లు తినండి, తింటే వెయిట్ లాస్ ఆపుతారు. కాదనట్లా. హెల్త్ ఏది చెప్తున్నాను కదా, హెల్త్ తోటి ఎవరికి పని లేదు ఇక్కడ, వెయిట్ లాసే కావాలి. అది హెల్దీగా అవుతున్నామా లేకుంటే మనము ఎలా లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెయిట్ లాస్. లోకల్, సీజనల్, ట్రెడిషనల్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ పుట్టాం, మనకి ఇదే ఫుడ్ పడుతుంది, మనకి ఈ ఫుడ్ చాలా మంచిది, అందుకని యూజువల్లీ షిఫ్ట్ అయ్యి వేరే కంట్రీ వెళ్ళినప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మన కల్చర్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, చాలా ఉంటుంది. మన ఫుడ్ ఇప్పుడు మీ ఇంట్లో చేసినట్టు మా ఇంట్లో ఉండవు, మా ఇంట్లో చేసినట్టు వాళ్ళ ఇంట్లో ఉండవు, మారుతూనే ఉంటుంది. సో ఎవరీ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ కూడా ఉంటుంది. అన్నీ తినాలి, మితంగా తినాలి. ఇంతకుముందు ఒకప్పుడు ఎలా తిన్నామో ఇప్పుడున్న నాలెడ్జ్ని యూజ్ చేసుకుని ఇంకొంచెం బాగా తినాలి, అంతే. ప్లస్ మనం అర్లీగా కంప్లీట్ చేసేయాలి. డైజెషన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ చేయగారు 6:30 డిన్నర్, అంతే. నిద్రకి, డైజెషన్కి, రెండింటికి, స్ట్రెస్కి, నిద్రకి, డైజెషన్కి, పొట్టకి, అన్నిటికి. సో ఆసనాస్ మనము వీడియోలో లింక్ ఇచ్చేద్దామండి, దీనికి సంబంధించి, గ్యాస్ కి సంబంధించి, ఒక గట్ హెల్త్ కి సంబంధించి. ఈ డైజెషన్ చేసిన ప్రతి వీడియో మిలియన్స్ వ్యూస్. అవును. వాళ్ళే కామెంట్స్ లో పెడుతున్నారు, ఇది నేను ఇన్ని రోజులు ట్రై చేశాను 15 days, నాకు చాలా బెటర్ అయింది అని. సూపర్ కదా. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే.